ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండినెడల ఆత్మకు భంగము కలుగును. ఈరోజు దేవుడు మనకు మంచి వాక్యము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఆరోగ్యాన్ని చేకూర్చే మాటలు జీవవృక్షం. కుటిలమైన మాటలు మనస్సును కృంగదీస్తాయి. కుటిలమైన అంటే కలుషిత హృదయంతో మాట్లాడే మాటలు. కలుషిత హృదయంతో మాట్లాడే వ్యక్తి మాటలు ఇతరులకు నష్టం చేస్తాయి, ఆ వ్యక్తికి కూడా నష్టం చేస్తాయి. ఎఫెసీ 4:29 ప్రకారము, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాయి. సమాధానము అనుగ్రహింపబడుతుంది. ఒక్కొక్కసారి సమాధానము లేని పరిస్థితి, అశాంతి ఏర్పడి గందరగోళంగా ఉన్నప్పుడు మృదువైన మాటలు, మృదువైన జవాబు అవతలి వాడి కోపాన్ని చల్లారుస్తుంది. నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది. సహోదరి సహోదరులారా, క్రీస్తు మన హృదయంలో ఉంటే మనం చెడు మాట్లాడటానికి ప్రయత్నం చేయం. వినేవారికి ఉపయోగకరమైన మాటలే మన నోటి నుంచి వస్తాయి. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభు మీకు అందరికీ తోడైండునుగాక. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు వారి జీవితంలో చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.